ద్వారకా నగరం సముద్రంలో ఎందుకు మునిగిపోయిందో మీకు తెలుసా? కురుక్షేత్రం యుద్ధం ముగిసిన తర్వాత యాదవులలో అహంకారం, కోపం పెరిగిపోయాయి. వారిలో వారే గొడవపడి ఒకరినొకరు చంపుకున్నారు. ఇది చూసిన కృష్ణుడు చాలా బాధపడ్డాడు. ఈ భూమిపై తన బాధ్యత ముగిసిందని, ద్వారకా నగరం కూడా తన ప్రయాణాన్ని ముగించాల్సిన సమయం వచ్చిందని గ్రహించాడు. ఒకరోజు అకస్మాత్తుగా సముద్రం భయంకరంగా మారింది. ఆకాశం నల్లటి మేఘాలతో నిండిపోయింది. భారీ అలలు నగరాన్ని ముంచెత్తడానికి సిద్ధంగా ఉన్నాయి. అది చూసిన ప్రజలు ఎంతో భయపడి రక్షణ కోసం కృష్ణుడి దగ్గరకు పరుగులు తీశారు. అప్పుడు కృష్ణుడు ప్రజలకు ధైర్యం చెప్పి వారిని కాపాడడానికి అర్జునుడిని పిలిచాడు. అర్జునుడు ద్వారకకు చేరుకుని ప్రజలందరినీ సురక్షితంగా బయటకు తీసుకువచ్చే బాధ్యతను తీసుకున్నాడు. సముద్రం నగరాన్ని పూర్తిగా ముంచేయక ముందే అర్జునుడు ప్రజలందరినీ తీసుకుని ఇంద్రప్రస్థం వైపు బయలుదేరాడు. దారిలో ఎన్నో ఇబ్బందులు ఎదురైనా చివరకు అందరినీ సురక్షితమైన చోటుకు చేర్చి అక్కడ వారు నివసించేలా ఏర్పాట్లు చేశాడు. శ్రీకృష్ణుడు ఈ లోకాన్ని విడిచి వెళ్లిన కొద్ది రోజులకే సముద్రం ఉప్పొంగి ద్వారకా నగరాన్ని పూర్తిగా మింగేసింది. ఎంతో అందంగా ఉండే ఆ బంగారు గోపురాలు, పెద్ద పెద్ద భవనాలన్నీ సముద్ర గర్భంలో కలిసిపోయాయి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ జై కృష్ణ అని కామెంట్ చేయండి. అలాగే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.